హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ చికెన్ ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేయాలి. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నటువంటి చికెన్ని యాడ్ చేయాలండి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో వేసి అన్నీ కూడా ఒకసారి బాగా వేయించాలన్నమాట. సో ఇలా కొంచెం వేగిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలండి. సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనము ధనియా పౌడర్ యాడ్ చేద్దాము. సో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మరి కొద్దిసేపు బాగా వేయించినట్లయితే చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో. సో ఇది వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. సో చాలా చక్కగా కుక్ అయిపోతుంది. సో కొత్తిమీర కూడా ఫైనల్గా యాడ్ చేసి మరి కొద్దిసేపు బాగా వేయించినట్లయితే చూడండి ఎంతో కలర్ఫుల్ అయిన టేస్ట్ ఉన్నటువంటి సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.